श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरिशरणं 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 श्री हरिशरणं 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 श्री हरिशरणं श्याम शरणं श्याम शरणं श्याम शरणं राधा श्याम शरणं राम शरणं राम शरणं राम शरणं सीता राम शरणं उमा शरणं शिव शरणं शिव शरणं उमा शिव शरणं गुरु शरणं गुरु शरणं गुरु शरणं सद्गुरु शरणं गुरु शरणं गुरु शरणं गुरु शरणं सद्गुरु शरणं हरि शरणं श्री हरि शरणं हरि शरणं श्री हरि शरणं। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం ఈరోజు మనం 8వ స్కందమును ప్రారంభించబోతున్నాము. 8వ స్కందము అథ అష్టమ స్కందః. ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ. అష్టమ స్కందము స్తుతులతో కూడినటువంటి స్తుతి స్కందము, స్తుతి ప్రధానము. అనేక స్తుతులు, ప్రార్థనలు ఈ 8వ స్కందంలో రాబోతున్నాయి. దీనికి మరొక పేరు కూడా పెద్దలు చెప్తారు. పెద్దలు కాదు, శుకమహామునే చెప్పబోతున్నారు. పెద్దలు చెప్పారు ఏమిటంటే ఔపనిషద స్కందము. ఔపనిషద స్కందము ఎందువలన ఆ పేరు వచ్చిందనేటువంటిది చూస్తాం. ఒక చక్కటి ఉపనిషత్తుకు సమముగా ఉన్నటువంటి 8 శ్లోకములతో కూడినటువంటి మను మహారాజు, మను చేసినటువంటి స్వయంభూమను చేసినటువంటి ఈ ప్రార్థన స్తుతి ఆ ఉపనిషత్తుకి సమముగా ఉన్నది కాబట్టి శుకాచార్యుల వారే దీనిని ఉపనిషత్ స్కందం అన్నారు. ఇక్కడ ఎవల్యూషన్, ప్రకృతిలో పురోగతి అనేది పాశ్చాత్యులు చెప్పేటువంటిది, మన వైదిక ధర్మం చెప్పేటువంటిది వేరువేరుగా ఉన్నాయి. మనము ఎవల్యూషన్ అనేటువంటిది చింపాంజీలోంచి మనిషి వచ్చాడు, కోతి వచ్చింది, మనిషి వచ్చాడు, అలాంటిది మనం ఒప్పుకోం. లేక బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటిది అదంతా ఒప్పుకోం, డార్విన్ సిద్ధాంతం కానీ. మరి ఏమి ఒప్పుకుంటాం?
సృష్టి అనేటువంటిది ఎప్పుడూ ఉన్నది, అది మేనిఫెస్ట్ కాకుండా ఉన్నది, అది మేనిఫెస్ట్ అవుతుంది. సో అన్మానిఫెస్ట్ అండ్ మేనిఫెస్టే కానీ, అంటే వ్యక్తము అవ్యక్తమే కానీ కొత్తగా ఏది సృష్టించబడలేదు. కాబట్టి ఆ సృష్టిని మేనిఫెస్ట్ చేసేటప్పుడు మొదట కనపడేటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు ఆ పరమాత్మలో నుంచి ఉద్భవించి తాను మరల పలు రకములైనటువంటి సృష్టిలను చేశాడు. మొదట్లో చూసాం స్వయంభూ మను అండ్ శతరూప అనే రెండు, ఒక స్త్రీ పురుషులుగా దంపతులుగా ఆ బ్రహ్మదేవుడే తనను తాను విభజించుకున్నాడు. అప్పుడు ఆ మను మన్వంతరమునకు మను రాజు. 14 మన్వంతరములు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు, 14 మన్వంతరములు జరిగిపోతే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. ఈ లెక్కలన్నీ మొదట్లోనే మనం చూసాము. ఇప్పుడు ఇక్కడ అథ ప్రథమోధ్యాయః రాజోవాచ. ముని దగ్గర నుంచి ఈ కథ వింటున్నటువంటి పరీక్షిత్ రాజు అడుగుతున్నాడు. స్వయంభువస్యేహ గురో వంశోయం విస్తరాచ్యుతః యత్ర విశ్వసృజాం సర్గః మనూనన్యాన్ వదస్వనః. ఓ సుఖమహాముని గురువే, మీ దగ్గరుండి నేను ఈ మనువుల ప్రజాపతి స్వయంభూ మనువు, ఆయన ఒక వంశముని గురించి, ఆయన పిల్లలైనటువంటి ప్రియవ్రతుడు, తర్వాత ఉత్తానపాదుడు, వాళ్ళకి పుట్టిన వాళ్ళు, ఇలా అనేక మీరు వంశ చరిత్రలు నాకు చెప్తూ వచ్చారు. ఆ ప్రజాపతులు చేసిన సృష్టిని గురించి చెప్పారు. కానీ ఇంకా కూడా నేను ఇతర మనువులు ఎంతమంది 14 మనువులు వస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు కదా, ఈ మనువులు కూడా రాజులు మారుతుంటారు. వేరే వేరే మనువులు ఉన్నప్పుడు ఆ మన్వంతరమునకు, ఆ రాజు పరిపాలించే ఆ కాలమునకు మన్వంతరం పేరండి. ఆ మన్వంతరముల్లో కూడా గడచిన మన్వంతరముల్లో ఏమి జరిగినాయి, ఎందుకు గడచినవంటే అడుగుతున్నాడు. మొదటి మన్వంతరం దగ్గర నుంచి ప్రారంభించి సుఖదేవులు వారు చెప్తున్నారు. కానీ ఆ స్వయంభూ మన్వంతరంలో జరిగిన విషయాలనే చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ పరీక్షిత్ ఈ సుఖదేవులు వారి దగ్గర నుంచి ఈ కథ వినే సమయానికి ఆల్రెడీ 6 మన్వంతరములు అయిపోయినాయి. 6వ మన్వంతరం జరుగుతున్నది. కాబట్టి ఇంకా జరిగిపోయిన మన్వంతరములలో ఎవరు మనువులు ఏమైనది, రాబోయే మన్వంతరముల్లో కూడా ఎవరు వస్తారు, ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న మన్వంతరంలో ఇంకా ఏమేమి లీలలు ఉన్నాయి, ఇవన్నీ మాకు చెప్పండి, వినాలని ఉంది. అందుకని ఆ మన్వంతరములలో దేవతలు ఎవరెవరు, ఆ మన్వంతరములో భగవంతుడు ఏ అవతారం తీసుకొని తనను ప్రకటించుకున్నాడు, ఇవన్నీ చెప్పమని అడిగారు. సో ఇలా అడిగిన తర్వాత భగవాన్ ఋషిరువాచ, సుఖమహాముని చెప్పడం మొదలుపెట్టారు. నీకు మొదటి మన్వంతరములో కొన్ని విషయాలని చెప్పున్నాను. ఇప్పుడు నీకు ఆ స్వయంభూమను చివరలో తను కూడా వయస్సు అయ్యి తర్వాత తనకు కూడా విరక్తి వైరాగ్యము వచ్చి రాజ్యమును వదిలి, అంటే పదవిని ఇంకా చాలు అని చెప్పి తన భార్య అయినటువంటి శతరూపతోటి అడవికి వెళ్ళాడుట. అడవికి వెళ్ళి ఆయన సునందా నదీ తీరంలో కూర్చొని అక్కడ నిలబడి ఒక కాలు మీద తపస్సు చేశాడుట. చూడండి, మనువులకి ఎంతో శక్తులు ఉన్నాయి వాళ్ళకి. అటువంటి స్వయంభూమను అంత శక్తివంతులై ఉన్నా కూడా మరలా చివరలో వాళ్ళ కర్మలను డ్యూటీలను చేసిన తర్వాత వాళ్ళకు కూడా వివేకం ఏర్పడి వైరాగ్యం వస్తున్నది. ఒక మనువు యొక్క కాలం అంటే చాలా లక్షల సంవత్సరాలండి, ఒక మన్వంతరం. కాబట్టి
4 చతుర్యుగములు అటువంటివి ఎన్నో జరగాలి. కాబట్టి సునందా నది తీరంలో తపస్సు చేయటానికి వచ్చాడు. వచ్చి 100 సంవత్సరాలు తీవ్రమైన తపస్సుని అనుష్ఠిస్తూ ప్రతిరోజు ఈ స్తోత్రమును జపించేట. ఆ స్తోత్రం మనం ఈరోజు మొదట వినబోతున్నాము. 8 శ్లోకములతోటి కూడినటువంటి చిన్న ఉపనిషత్ అని చెప్పాలి. మనురువాచ, చూసారా, 8వ స్కందము ప్రారంభంలోనే చక్కటి ఆత్మవిద్యతోటి తత్వజ్ఞానముతోటి మొదలవుతున్నది. మను చెప్తున్నాడు, ఏన చేతయతే విశ్వం విశ్వం చేతయతే నయం యో జాగర్తిశయానేస్మిన్ న అయం తం వేద వేదసః. ద హయ్యెస్ట్ అద్వైత వేదాంత విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటే ఈ విశ్వం మొత్తం కూడా, విశ్వము అంటే భగవాన్. ఏన చేతయతే విశ్వం, విశ్వమునకే పేరు భగవాను. ఈ విశ్వం మొత్తం ఇట్లా కనపడటానికి ఇది చేతనంతో ఇలా వ్యక్తమవుటకు కారణమైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఏన చేతయతే విశ్వం. కానీ ఈ కనపడేటువంటి దృశ్య ప్రపంచం జగత్ విశ్వం చేతయతే నయం, ఈ విశ్వము ఆయనని చైతన్యపరచలేదు, ఆయనని ప్రకాశింపచేయలేదు. ఎవరి చేతనైతే విశ్వం ప్రకాశింపచేయబడుతున్నదో ఆయనను ఈ ప్రకాశింపచేయబడినటువంటి విశ్వం ఆయనను ప్రకాశింపచేయలేదు. ఎందువలనంటే, ఎలాగైతే మన కళ్ళు మనల్ని చూడలేవు, మన కళ్ళు అన్నిటిని చూడగలవు, కళ్ళు కళ్ళని చూడలేవు. అలాగే మరొక విషయం 2వ లైన్లో చెప్తున్నారు చూడండి. యో జాగర్తిశయానేస్మిన్, అంత జగత్తు మొత్తం నిద్రిస్తున్నప్పుడు, జగత్తు మొత్తం కనపడకుండా ఉన్నప్పుడు, అంటే మనము నిద్రలో అంతా మనం నిద్రపోతుంది, శరీరం నిద్రపోతుంది, మనసు నిద్రపోతుంది. కానీ ఆ పరమాత్ముడు మెలుకుతోటే ఉంటాడుట, ఆత్మ మెలుకుతోటే ఉంటుంది. యహ జాగర్తి శయానే, అప్పుడు ఆ శయనించిన సమయంలో శరీరము తెలియదు, జీవుడు ప్రపంచము ఏది తెలియదు. కానీ ఏది లేదు, ఏది కనపడటం లేదనే విషయాన్ని తెలుసుకున్నటువంటి అస్మిన్నయం తం వేద, ఆ కనపడకుండా పోయినటువంటి నిద్రలో సమయంలో లయించిపోయినటువంటి ఇవన్నీ కూడా, జగత్తు కానీ శరీరము కానీ మనస్సు కానీ ఆయనను తెలుసుకోలేవు. కానీ న అయం తం వేద, బట్ సహ వేద, వాటిని అన్నిటిని కూడా 3 అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, వీటన్నిటినీ తెలుసుకునేటువంటి వాడు ఆ పరమాత్ముడు అని చెప్పి ఆ భగవంతుణ్ణి స్తుతిస్తున్నాడు ఈ విధముగా. చూడండి, భగవంతుడు అంటే ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి? చైతన్య స్వరూపుడు, విశ్వము రూపంలోనే కనపడుతున్నాడు. విష్ణు సహస్రనామం మనకు అందరికీ తెలుసు కదా. విష్ణు సహస్రనామంలో ఆ మొదటి 2 పదాలను అర్థం చేసుకుంటే మనకు తత్వమంతా అర్థమైనట్లే. విశ్వం విష్ణు, విశ్వం ప్రపంచం, జగత్తు మొత్తం విష్ణువే. విష్ణువు వేరు కాదు, ప్రపంచము వేరు కాదు, జగత్తు వేరు కాదు. అందుకనే సర్వం విష్ణుమయం, సర్వం శివమయం అంటాం. అలాగే 3వ వార్త ఆ విష్ణు సహస్రనామ మొదలు శ్లోకమునందు వషట్కార, తపస్సు చేసి అన్నిటినీ ఆయనకి సమర్పించావంటే నువ్వు ఆయన ఒకటైపోతారు.
వషట్కారం అనేటువంటిది మంత్రం ఆహుతి చేసేటప్పుడు చెప్పేటువంటిది. అప్పుడు నువ్వన్నిటినీ సమర్పించేసి నువ్వు అహంకారం లేకుండా ఉన్నావంటే ఉన్నది ఎవరంటే ఆయనే. ఎప్పుడు భూత భవ్య భవత్ ప్రభు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఉండేటువంటిది ఆ ఒక పరమాత్మ మాత్రమే. కాబట్టి పరమాత్మ తప్ప మరొక వస్తువు లేదు. జగత్తు ఉన్నది అని చెప్పటం తప్పు. జగత్తు లేదు, ఆ జగత్తు విష్ణువే, పరమాత్మనే అని చెప్పి తెలుసుకోవాలి. ఇలా చక్కగా సమాధి ధ్యాన స్థితిలో ఉండి మాట్లాడుతున్నాడు మనుచక్రవర్తి. 2వ శ్లోకం. ఈ 8 శ్లోకాలని మనం వింటాం ఇప్పుడు, ఎందుకంటే చాలా ముఖ్యం. చూసారా ఎంత చక్కటి అర్థంతో మొదటి శ్లోకం ఉందో. 2వ శ్లోకం. ఆత్మావ్యాసమిదం ఆత్మావాస్యమిదం విశ్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృధః కస్య స్విద్ధనం. చాలా ప్రసిద్ధమైనటువంటి ఈశావాస్య ఉపనిషత్తు యొక్క మొదటి మంత్రం అండిది. కానీ ఈశావాస్య ఉపనిషత్తులో ఈ మంత్రం ఒక చిన్న పదం వేరేగా ఉపయోగించి ప్రారంభిస్తుంది. అక్కడ వచ్చేసి ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈశ అనే పదంతో మొదలవుతుంది అక్కడ. అందుకనే ఆ ఉపనిషత్తుకి ఈశావాస్య ఉపనిషత్తు అని పేరు. కానీ ఇక్కడ భాగవతం భక్తి శాస్త్రమును మాట్లాడేటువంటి భాగవతము ఆ ఈశ్వరుడు ఈశ అనే పదం ఉపయోగించకుండా ఆత్మ అనే పదం ఉపయోగిస్తున్నది. ఆశ్చర్యం. యాక్చువల్గా ఆత్మ అనే పదాన్ని ఉపనిషత్తు ఉపయోగించాలి, భాగవతం ఈశ అనే పదాన్ని ఉపయోగించాలి. ఎందుకు ఇట్లా చెప్పబడిందో చూడండి. అంటే అర్థం ఉపనిషత్తులో ఏమి చెప్పబడినదో భాగవతంలో అదే చెప్పబడుతున్నది. భాగవతంలో చెప్పేది ఆ ఉపనిషత్తులో ఆల్రెడీ ఉన్నది. శంకరాచార్యులు వారు ఈ ఈశావాస్య ఉపనిషత్తు మొదటి శ్లోకం పదానికి అర్థం రాసేటప్పుడు ఆయన అంటారు, అక్కడ ఈశ అంటే ఆత్మ అని వివరణ ఇచ్చారు. చాలామంది అబ్జెక్షన్ అని చెప్పారు. అదేంటి ఈశ అని రాసి ఉంది కదా ఉపనిషత్తు, ఈశ్వరుడు కదా అక్కడ మీరు ఆత్మ అంటారంటే, నువ్వు నాతోటి ఎందుకు పోట్లాడతావు? ఆ ఈశ్వరుడు గురించి అవతారాల గురించి చెప్పేటువంటి భాగవతం చూడు, అక్కడ ఆత్మ అని ఉపయోగించబడింది. కాబట్టి శంకరాచార్యులు వారు చెప్పినటువంటిది ఈశ అంటే ఆత్మ అనేది ప్రూవ్ అయింది. ఇప్పుడు ఏం చెప్తున్నది ఈ శ్లోకం? ఆత్మావాస్యమిదం సర్వం ఇదం విశ్వం. అక్కడ సర్వం అని ఉపయోగించబడింది. ఈశావాస్యమిదగం సర్వం. ఆ సర్వమును ఇక్కడ విశ్వం అనే పదం ఉపయోగించబడింది. ఆత్మచే ఈ సర్వం మొత్తం కూడా ఆచ్ఛాదనం చేయబడినది, కవర్ చేయబడినది, అదే వ్యాపించున్నది. ఆత్మనే అంతటా వ్యాపించినది. యత్కించిత్, ఏదైతే ఉన్నది అని నీకు తెలుస్తున్నదో నామరూపములుగా అన్నీ చైతన్యమైనది, చైతన్యం లేనిది, నడిచేవి నడవనివి, చర అచరం అన్నీ కూడా జగత్యాం మొత్తం కూడా జగత్తు మొత్తం ఆ ఆత్మనే. కాబట్టి నువ్వు ఇక్కడ తేన త్యక్తేన భుంజీతాః, అప్పుడు తెలుసుకున్న తర్వాత త్యాగము చేయటం నువ్వు నేర్చుకోవాలి సాధకుడుగా. ఓ సాధకుడా, త్యాగము చేయి, అన్నిటినీ అహంకారమును త్యాగము చేయి. అలా చేసి తనను తాను తెలుసుకోవాలి. తను కూడా ఆత్మ అని తెలుసుకోవాలంటే ఈ భోగించేటువంటి బుద్ధి, భోగబుద్ధిని వదిలిపెట్టి అన్నిటినీ త్యాగము చేయి. అలా చేసి లోకంలో ఏది కూడా నీ సొంతము కాదు,
నీ బంధము లేదు, సొంతము లేదు, అన్నీ కూడా ఆ భగవంతుడే. నీ ఆస్తులు, నీ పాస్తులు, నీ పిల్లలు బిడ్డలు ఇవన్నీ కూడా భగవంతుడే. కాబట్టి మా గృధ కస్యస్విద్ధనం, ఎవరి యొక్క ఆస్తులని డబ్బులను దొంగిలించటకు వాటిని ప్రేరాశపడుతూ ఆశించటం చెయ్యవద్దు. ఏవి నీకు చెందినవి కాదు, నీ శరీరమే నీకు చెందినది కాదు. అలాంటప్పుడు నువ్వు చాలా వివేకము వైరాగ్యముతోటి ఉండు. వీటన్ని ఇక్కడ జీవించు, నీ జీవితమును సార్థకము చేసుకో, కానీ ఏవి కూడా నీవని చెప్పి క్లెయిమ్ చెయ్యకు, మమకారపడకు అని చెప్పి చక్కగా ఈ 2వ శ్లోకంలో చెప్పారు. తర్వాత మను అంటున్నాడు, ఇప్పుడు చెప్పినటువంటి ఆ మాగృధ కస్యస్విద్ధనం అనే దానికి శ్రీధర స్వామి శంకరాచార్యులు ఇద్దరు ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇస్తున్నారు. ఈ దేహం అనే ధనము, అక్కడ ధనము కస్యస్విద్ధనము, ఎవ్వరి ధనమును కూడా నువ్వు అపహరించుటకు లేక దానిని పొందుటకు ఆశపడకన్నారు కదా. ధనం అంటే ఏమిటి ఇక్కడ? ఈ దేహం అనే ధనము, మనస్సు అనే ధనము, ధనము అనే ధనము అంటే బయట ఉన్నటువంటి పొసెషన్స్. సో పొసెషన్స్, రిలేషన్స్, నీ శరీరము, నీ మనస్సు కూడా, ఇవన్నీ కూడా ఆ ఈశ్వరునివే. నీకు నువ్వు అంటూ ఏమీ లేదు. నువ్వు భ్రమించి నువ్వు కల్పించుకొని చిక్కుకుపోయావు, ఆ భావనలో చిక్కుకుపోయావు. దానిని అజ్ఞానం అంటారు. దాన్ని తొలగించుకో. యం న పశ్యతి పశ్యంతం చక్షుర్యస్య నరిష్యతి తం భూతనిలయం దేవం సుపర్ణముపధావత. నువ్వు ఈశ్వరుడు ఇద్దరు ఒకటే, ఇద్దరు లేరు. జీవుడు అనేటువంటిది లేదు. జీవుడు అనేటువంటిది భ్రమ, కల్పన మాత్రమే. నువ్వు సుపర్ణుడివి. అప్పుడంటే ఆ ఈశ్వరుడు యొక్క అంశమే నువ్వు. ఈశ్వరుడు యొక్క అంశమే నువ్వు. జీవసఖుడవు నువ్వు. జీవసఖుడువైన నువ్వు ఈశ్వరుడు యొక్క. ఇది సుపర్ణ అనే పదము ఈ శ్లోకంలో వచ్చిన పదము. అది ముండకోపనిషత్తులో ముండకోపనిషత్తులో ఒక చోట చక్కగా చెప్పబడింది. ఆ ముండకోపనిషత్తులో ఒక చిన్న ఉదాహరణ రూపంలో చెప్పబడేటువంటి ఆ సుపర్ణ అనేది, ద్వా సుపర్ణ సయుజా సఖా ఓకే సమానం వృక్షే పరిశశ్వజాతే. 2 పక్షులు ఉన్నాయిట, చక్కగా క్లోజ్ మిత్రులు. వాళ్ళు ఇద్దరు కూడా ఒకే చెట్టు మీద నివసిస్తున్నారు. సమాన వృక్షే పరిశశ్వజాతే. తయోరన్య పిప్పలం స్వాద్వత్తి. దాంట్లో ఒకటి మాత్రం ఆ చెట్టు మీద ఉన్నటువంటి పండ్లను తినాలని ఆశపడి ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీదకి దూకుతూ జంప్ చేస్తూ ఇట్లా వెళుతూ కొన్ని పుల్లని పళ్ళు, కొన్ని తీయని పళ్ళు అట్లా తొరుగుతూ అది పళ్ళను కొరుకుతూనే ఉన్నది, రుచిస్తున్నది. కానీ మరొక పక్షి అనశ్నన్ అన్యః అభిచాకసీతి. ఇంకొక పక్షిట ఏమీ రుచి చూడకుండా తినకుండా అట్లా కూర్చుందిట. అలా కూర్చుందిట అంటే సంసారంలో దిగిపోయినాడు ఆ ఒక పక్షి ఈశ్వరుడు. ఇంకొక పక్షి ఎవరు కాదు, ఈశ్వరుడే. వాళ్ళిద్దరూ ఒకటే, యాక్చువల్గా 2గా కనపడుతున్నారు. కానీ ఈశ్వరుడు మాయలో పడిపోలేదు, మాయను తన చేతిలో పెట్టుకున్నాడు. కానీ జీవుడు అజ్ఞానములో తగులుకున్నాడు అని చెప్పి అక్కడ చెప్పిన ఆ సుపర్ణముధావత అనే పదం ఇక్కడ ఉపయోగించబడింది. చూసారా? వేరే అర్థమేమిటి ఇంకా? యం న పశ్యతి పశ్యంతం. అన్నిటినీ చూసి, ఇప్పుడు చెప్పాను కదా నేను నీకు ఉదాహరణ ముందే, ఇప్పుడు కన్ను గురించి అదే. యం న పశ్యతి పశ్యంతం. ఆ చూసేవాడిని ఈ చూడబడే కన్ను కానీ చూడబడిన వస్తువులు కానీ చూడలేవు. చూసేవాడిని నేను,
నేను మనస్సు మూలముగా చూస్తున్నాను, మనస్సు ఇంద్రియముల మూలముగా చూస్తున్నది, ఇంద్రియములు వాటి యొక్క గోళకముల మూలముగా బయటికి చూస్తున్నాయి. సో బయట చూడబడేటువంటి ఆ వస్తువులు కళ్ళను చూడలేవు. కళ్ళు ద్వారా మనస్సు చూస్తున్నది, మనస్సును కళ్ళు చూడలేవు. మనస్సు ద్వారా బుద్ధి తెలుసుకుంటున్నది, ఆ బుద్ధిని మనస్సు చూడలేదు. ఆ బుద్ధికి కూడా అధిపతిగా చైతన్యముగా ఉన్నటువంటి నన్ను నేను చూడలేను, నన్ను నేను చూడనక్కర్లేదు. చాలా సూక్ష్మమైన పాయింట్ ఇది. నన్ను నేను చూడలేను, నన్ను నేను చూడనక్కరలేదు. నన్ను నేనని తెలుసుకుంటేనే నేనుగా ఉన్నాను. నేనుగానే ఉన్నాను, నన్ను నేను తెలుసుకోవలసిన అవసరం లేదని తెలుసుకోవటమే జ్ఞానం అండి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా? చింతించండి, కన్ఫ్యూషన్ లేదు. సో ఏ కళ్ళ ద్వారా అయితే బయటికి చూస్తున్నామో, ఈ భూత నిలయం దేవం, ఈ అన్ని జీవరాశులు పంచమహాభూతములన్నిటికీ నిలయమైనటువంటి ఆ ఆత్మని ఎవరు చూడలేరు, ఎవరు చూడలక్కర్లేదు. చూసేవన్నీ కూడా, చూడబడుతున్నవన్నీ కూడా ఆత్మ ద్వారానే చూడబడుతున్నాయి. ఆ తర్వాత శ్లోకంలో అండి, న యస్యాద్వంతౌ మధ్యం చ స్వపరోనాంతరం బహి విశ్వస్యామూని యద్యస్మాద్ విశ్వం చ తద్ధృతం మహత్. ఈ ఆత్మకు ఎవరికి, ఇంకా పరమాత్మ అని చెప్పినాను, ఆత్మ అని చెప్పినాను, ఎవరికి అన్నాను, ఒకే విషయం, బ్రహ్మం. ఆ బ్రహ్మమునకు, పరమాత్మనకు మొదలు, ఆది, అంతము, మధ్యము ఇవన్నీ ఏమి లేవు. అలాగే నాది, అది వేరే వాళ్ళది, వేరేది అని చెప్పే భావన కూడా లేదు. తర్వాత లోపల బయట అనే భావన లేదు. విశ్వస్య అమూని. కానీ ఇవన్నీ కూడా, ఈ విశ్వం మొత్తం జగత్తునంతటిని ఎవని వలన, విశ్వం చ తద్ధృతం మహత్, ఈ మొత్తం మూల ప్రకృతి మహత్తత్వం దగ్గర నుంచి అన్ని స్థూల వస్తువుల వరకు కూడా అన్నీ కూడా మొత్తం మహత్ బ్రహ్మమే. ఇది సత్యం, ఋతం. ఇది సత్యం, ఋతం. సో ఋతం అనేటువంటిది సత్యం, సత్యం అనేటువంటిది త్రికాల అబాధితం, 3 కాలాల చేత బాధించబడినటువంటిది, ఎప్పుడూ ఉండేటువంటిది, నిత్యముగా సత్యముగా ప్రకాశిస్తున్నటువంటిది. అది బ్రహ్మ, సత్యం. ఆ బ్రహ్మము చేత, బ్రహ్మం మీద కల్పించబడిన నామరూపములన్నీ కూడా కల్పన మాత్రమే, మిథ్య మాత్రమే. లేవు కానీ ఉన్నట్లుగా కనపడుతున్నాయి. లేకుండా ఉన్నట్లుగా కనపడుతున్నటువంటి వాటికి పేరు వేదాంతంలో మిథ్య అంటామండి. దాన్నే భ్రమ అని కూడా అంటాం. సో ఇక్కడ నేను అనేటువంటిది ముఖ్యం. ఆ వార్తను కూడా నేను ఉపయోగిస్తూనే వస్తున్నాను. ఎందుకంటే పరమాత్మ అని చెప్తూ ఉంటే ఆయన మరలా ఆలోకంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో, ఏ రూపమని వస్తుంది. ఇక్కడ నేను అని ఏది అనిపిస్తున్నదో, ఏది మనకు తోస్తున్నదో అదే పరమాత్మ, అదే పరమాత్మ. అక్కడి నుంచి అక్కడే నిలిచిపోవాలి, అక్కడి నుంచి కిందకి రాకూడదు. కిందకి వచ్చామంటే బుద్ధి, మనసు, ఇంద్రియములు, ఇంద్రియ విషయములు, జగత్తంతా కనపడుతుంది. కాబట్టి సాక్షిగా అక్కడే నిలుచున్నామంటే అది ఋతం, సత్యం. ఈ ఋతం అనే పదమును నారాయణ సూక్తంలో ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం, చూడండి, పరబ్రహ్మ, ఋతం సత్యం, ఋతగం సత్యం పరం బ్రహ్మ.
అదే పురుషం అని చెప్పబడినది. తర్వాత 5వ శ్లోకంలో సవిశ్వకాయ పురుహూత ఈశః సత్యస్వయం జ్యోతిరజః పురాణః ధత్తేస్య జన్మాద్యజయాత్మశక్త్యా తాం విద్యయోదస్య నిరీహ ఆస్తే. ఈ జగత్తు మొత్తం ఈశ్వరుడు యొక్క రూపమే అని చెప్పాం. కాబట్టి జగత్తు వేరు కాదు, ఈశ్వరుడు వేరు కాదు. మరి మనకు అలా తెలియటం లేదే, అలా తోచటం లేదే అంటే నువ్వు నీ దృష్టిని మార్చుకోవాలి, చూసే దృష్టిని మార్చుకోవాలి. ఆ వస్తువులు కానీ పుష్పముగానే, పండు కుండగానే ఇలాగే కనపడతాయి. కానీ నా భావనలో, మనస్సులో నేను దానిని ఏమనుకోవాలంటే అది ఆత్మవస్తువే. ఆత్మ ఎక్కడ? సద్రూపములో. ఓకే, సత్ అంటే ఉనికి రూపంలో ఉన్నది. ఆ ఉన్నదంతా కూడా బ్రహ్మమే. ఉనికి రూపంలో అస్తిత్వ రూపేణ బ్రహ్మం అస్తి అని చెప్పి తెలుసుకోవాలి. కాబట్టి నామరూపాలను నువ్వు ముఖ్యత్వం ఇవ్వకుండా నామరూపాలను పక్కన పెట్టి అమ్మగా చూడు. అమ్మని పక్కన పెట్టు, నాన్నని పక్కన పెట్టు, అన్నయ్య తమ్ముడు భార్యని అందరినీ వాళ్ళకి అట్లా పక్కన పెట్టు. కానీ ఏం చూడాలి నువ్వు? వాళ్ళు అలాగే కనపడతారు. ఆత్మయే ఈ శరీరం అనే ఒక రూపము తీసుకొని ఈ శరీరము మూలముగా వ్యక్తమవుతున్నది చైతన్య రూపంలో. చైతన్యము చైతన్య రూపంలో వ్యక్తమవుతున్నదని తెలుసుకోవాలిట. కాబట్టి అటువంటి ఆత్మ అయిన నాకు ఆ పరమాత్ముడుకి జగత్తుకు మొత్తానికి కారణమైనట్లుగా కనపడుతున్నాడు కదా. సృష్టి చేశాడంటున్నాం, సృష్టిలో స్థితి లయలన్నీ చేస్తున్నాడంటున్నాం. కానీ ఎట్లా చేస్తున్నాడు? తన యొక్క విద్య అంటే జ్ఞానశక్తి వలన. జ్ఞానశక్తి ఉంది, ఇచ్ఛాశక్తి ఉంది, క్రియాశక్తి ఉన్నది. మూడు చక్కగా కంట్రోల్డ్గా పనిచేసేటువంటి ఆ వస్తువే, ఆ శక్తి, ఆ పొరులు, ఆ వస్తువే, ఆ పదార్థమే పరమాత్మ. కాబట్టి ఇట్లా విద్యాశక్తి అయినటువంటిది ఏమిటి? ఆయన మాయను ఉపయోగించి చేసినా కూడా ఆయన నిష్క్రియుడే. నిజముగా సత్యముగా ఆయన ఏమి చెయ్యలేదు. ఆయన దేనిలోనూ పాల్గొనలేదు. ఆత్మ దేనిలోనూ పాల్గొనటం లేదు, ఏమీ చేయటం లేదు. ఆత్మ నిష్క్రియం. కాబట్టి నిష్క్రియుడై స్వస్వరూపంలో అట్లాగే ఉన్నాడు. ఇప్పుడు కలంతా సృష్టి జరిగింది. మనస్సు, ఆ మనస్సు నాలోనే ఉంది. నేనున్నాను, నాలోనే మనస్సు ఉంది. ఆ మనస్సునందే ఇదంతా ఊహించబడినది. ఇప్పుడు ఊహించబడినది ఆ మనస్సులో మళ్ళీ లయించిపోయినది. నాకేమైనది? ఆత్మనైనటువంటి సాక్షినైనటువంటి నాకు ఏమీ జరగలేదు. నాకు ఏమీ లాభము లేదు, నష్టము లేదు. చూసారా? నథింగ్ టు గెయిన్, నథింగ్ టు లూజ్. కాబట్టి అక్కడ శాంతి, అక్కడే ఉంది శాంతి, అక్కడే ఉన్నది పూర్ణత్వం అని తెలుసుకోవాలి. తర్వాత శ్లోకంలో అధాగ్రే ఋషయ కర్మాణి హంతే కర్మాణి ఈహంతే కర్మ హేతవే ఈహమానో హి పురుషః ప్రాయో నీహాం ప్రపద్యతే. ఈ విషయమును అర్థము చేసుకొని ఈ జ్ఞానస్థితిలో, స్వరూపస్థితిలో నిలవాలి, జీవన్ముక్తిని పొందాలనేటువంటి భావంతోటిట ఋషులందరూ కూడా మొదట వాళ్ళు కర్మను చేయటం మొదలుపెట్టారు. కానీ కర్మను చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి తెలుసు ఇవన్నీ కూడా నేను చేస్తున్నవి కాదు, ఈశ్వరుడి కోసం, ఈశ్వరుడి చేత చేయబడించబడి. కాబట్టి ప్రవృత్తిలో దిగారు మొదల్లో. అందుకని ఋషులందరూ కూడా గృహస్థులు. ఆ ఋషులు గృహస్థులు కాకపోతే మనమందరం ఎలా పుట్టాం?
మనందరి యొక్క వంశగోత్రములు ఎట్లా ఆ ఋషుల పేర్లు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు మొదటిలో కర్మలో దిగారు. కానీ ఈహంతే చ కర్మహేతవే, ఆ తర్వాత అలా ఒక నైష్కర్మ్య సిద్ధిని పొందాలి అంటే నేను నిష్క్రియుడిని, నాకు ఏ కర్మకు సంబంధం లేదని ఆత్మజ్ఞానమును పొందాలంటే మొదట సత్కర్మలో విహిత కర్మలో దిగాలి, పాల్గొనాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సుకి శుద్ధి ఏర్పడుతుంది, ఏకాగ్రత వస్తుంది ఉపాసన వలన. అప్పుడు ఈ నైష్కర్మ్య సిద్ధి లభిస్తుంది. అలాగే కదా ఋషులందరూ చేశారు మొదట. తర్వాత 7వ శ్లోకమునందు ఈహతే భగవానీశః నహి తత్ర విసజ్జతే ఆత్మలాభేన పూర్ణార్థః నావసీదంతి ఏనుతం. ఆయన భగవంతుడు ఆ పరమాత్మ కదా సృష్టి చేశాడంటున్నాము. ఎందుకు ఆయన కూడా ఆశ వచ్చిందా అంటే ఆమెను సో కామయత తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్. తైత్రీయోపనిషత్తులో ఆయన సంకల్పించుకున్నాడట, ఆశపడి తర్వాత సృష్టి చేశాడు, సృష్టిలో ఆయన ప్రవేశించాడు. కాబట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ భగవానుడు తన యొక్క స్వరూపం యొక్క అనుసంధానం, తనను తాను మర్చిపోయినాడా? మర్చిపోలేదు. కానీ పూర్ణ కాముడే, అన్నీ ఇంత జగత్తు మొత్తాన్ని నడుపుతున్నాడంటే ఆయన యొక్క ప్రతిభ, ఆయన యొక్క పరాక్రమం, ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క శ్రీ గొప్పదనం కదా. అందుకనే భగవానుడు అంటే భగ 6 ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు. శ్రీ, కీర్తి, యశస్సు, వైరాగ్యం, వివేకం, జ్ఞానం అన్నీ ఉన్నటువంటి వాడు. ఇలాంటి సృష్టి కర్మలన్నీ ఆయన చేసినా కూడా ఏమైందట? బంధించబడలేదు. మరి జీవుడైన నేనెందుకు బంధించబడ్డాను, బంధంలో ఉన్నాను, నేను చాలా దుఃఖంలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, నా కర్మ ఇట్లా ఉంది, నా తలరాత ఇట్లా ఉందని తల బాదుకుంటున్నాం. అప్పుడు ఇది అర్థం చేసుకొని పరమాత్మనే ఇక్కడ ఈ శరీరంలో చేతన రూపంలో వ్యక్తమవుతున్నాడు. ఇది ఒక చిన్న ఉపాధిలో వ్యక్తమవుటచే దీనికి ప్రతిబింబమని చెప్పి జీవ అంటే జీవనంను వ్యక్తము చేయడం అర్థం. కానీ ఇది తప్పుగా అజ్ఞానత్నాల ఇక్కడ ఏమైందంటే అజ్ఞానం వలన నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, కర్తృత్వ భావమును, కర్తృత్వ భోక్తృత్వములను, అహంకారములను మనము కల్పించి వాటిని బలపరుచుకున్నాం. కాబట్టి ఇప్పుడు రివర్స్ చేయాలి ఈ విషయాన్ని. భగవంతుడే కదా నా యందు ఉండి ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ నేను చేస్తున్నాను, నాది అని ఈ భావనను పెట్టుకోవటం, దాన్ని వదిలేశానంటే ఆ కర్తృత్వ భోక్తృత్వ భావములను వదిలేయటానికి పేరే త్యాగము, సన్యాసం అంటారండి. అప్పుడు నిష్కామముగా నేను కర్మలను చేస్తున్నానంటే వాళ్ళు కూడా, మనము కూడా ఆ భగవంతుడిలాగానే ఏ కర్మబంధము లేకుండా ముక్తులముగానే ఉంటాం, నిత్యముక్తులముగా, జీవన్ముక్తులముగా ఇక్కడే ఉంటాం. ఆ తర్వాత చివరి 8వ శ్లోకం అండి. ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్కి ఇది చదివి చెప్తాను. భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని భగవంతుడు వివరిస్తూ చెప్తాడు. 8వ శ్లోకం కూడా చదివి రెండుకి కలిపి అర్థం చెప్తాను. తమీహమానం నిరహంకృతం బుధం నిరాశిషం పూర్ణమనన్యచోదితం నోన్ శిక్షయంతం నిజవర్త్మ సంస్థితం ప్రభుం ప్రపద్యే అఖిల ధర్మభావనం. ఇప్పుడు ప్రకృతి పురుషులు అనే ఈ వివేకము, ఇప్పుడు భగవంతుడు
ఆయన శక్తిమాన్, ఆయనకున్నటువంటి శక్తి ఆయనకి తెలుసు. ఆయనకున్న శక్తిని ఆయన కంట్రోల్లో పెట్టి ఉపయోగించుకున్నాడు. సో ప్రకృతి పురుషుల వివేకం ఉన్నప్పుడు ఆ ప్రభు ఇలాంటి కర్మలన్నీ చేస్తున్నా కూడా ఎలాగైతే తను తానుగానే పూర్ణముగానే ఉన్నాడో ఎప్పుడు తనకు రెండోది అనేటువంటిది లేదు, తానే అన్నిటిగా అవుతున్నాడు, తానే అన్నిటిగా కనపడుతున్నాడు. ఇప్పుడు కళలో అన్నిగా ఒకే మనస్సే కదా అవుతున్నది. మరి అప్పుడు సృష్టి మొత్తం భగవంతుడు ఆ శక్తి ఉండదా? జీవుడైనటువంటి ఒక చిన్న ఉపాధిలో ఉన్న మనస్సుకే తనకు తానుగా ఒక సృష్టి ప్రపంచమును కల్పించగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడు కళలో దేవుడికేమి, పరమాత్ముడికి ఉండదు. ఆయనప్పుడు ఆయన స్వరూపంలో నిలుచుండే ఈ సకల ధర్మములను అన్నిటినీ, సృష్టి స్థితి లయములన్నిటినీ చేసుకుంటూ ఆనందిస్తున్నాడు, ఆటలాడుకుంటున్నాడు. అటువంటి ఆ భగవానుడికి నేను శరణు వేడుకుంటున్నాను అని చెప్పి మను చక్రవర్తి వివేక వైరాగ్యములతోటి ఇలాంటి చక్కటి ఉపనిషత్తుకు సమమైన ఈ స్తుతిని చేశాడండి. ఇక్కడ భగవద్గీతలో ఇప్పుడు ఏమిటి మొత్తాన్ని యొక్క సారాంశం మనకు తెలిసినది? దేనిని నువ్వు నీది అని అభిమానమును పెంచుకోకు, అహంకారమును పెంచుకోకు, వాటిని వదిలేసేయి. అహంకార మమకారముల యొక్క త్యాగము పేరే సన్యాసం. అది ఎప్పుడు భావనలో మనస్సులో త్యాగం చేశావో నీకు జ్ఞానము ఏర్పడింది అని అర్థం. అది భగవంతుడు గీతలో చెప్తున్నాడు. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశి, దేనిని ఆశించకు, ఏది నీ సొంతమవుతుందని, నీకు శాశ్వతంగా ఉంటుందని అనుకోకు. ఇదంతా కూడా ఒక కళ లాంటిదే. కళలో నువ్వు ఏమి చూసినాను, నువ్వు కళలో రాజువైనాను, నువ్వు రాణిని పెళ్లి చేసుకున్నాను, నువ్వు కోటీశ్వరుడు అయినాను, ప్రపంచంలో ధనవంతుడు అయినా కూడా కళలో మెలకు వచ్చినప్పుడు అవేం లేవు. అలాగే జ్ఞాన దృష్టిలో నుంచి చూసినప్పుడు ఈ వ్యవహార ప్రపంచం, శరీరం, మనస్సు, ఉపాధులు, జగత్తంతా కూడా కేవలం అది ఒక కళ లాంటిది. కాబట్టి నిరాశి, దేనిని ఆశించకుండా, దేనిని సొంతం నాదని క్లెయిమ్ చేయకుండా, యత చిత్తాత్మ, చక్కగా మనస్సుని ఇలాంటి దృష్టి, ఇలాంటి చింతనలో పెట్టి, త్యక్త సర్వ పరిగ్రహ, దేనిని కూడా పోగు చేసుకోవటం, చేర్చిపెట్టుకోవటం, అవన్నిటిని గురించి ఆలోచిస్తూ ఉండటం, వాటిని రక్షించాలనుకోవటం, దీనికోసమే జీవితం మొత్తం వృధా చేస్తూ స్పెండ్ చెయ్యకు. త్యక్త సర్వ పరిగ్రహ, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిళ్ళు, సంపదలు, పొలాలు అన్నీ కూడా నువ్వు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతావు. మరలా ఈ శరీరం వెళ్ళిపోతుంది అప్పుడు. కానీ నువ్వున్నావు. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఏమిటనేది నిన్ను నువ్వు తెలుసుకోకుండా మరలా వీటినే ఆశిస్తూ, ఆలోచిస్తూ, చింతిస్తూ నువ్వు శరీరాన్ని వదిలితే ఏమవుతుందంటే, వీటి అందే మరలా చుట్టూ తిరుగుతూ ఇక్కడక్కడ పుడుతుంటావు. అదే ఇంట్లో పుడతావు, వాళ్ళకే పిల్లలుగా పుడతావు, మనవడుగా పుడతావు, అక్కడక్కడక్కడే తిరుగుతుంటావు. లేకపోతే ఆ తోటలో, ఆ ఇంట్లో, ఆ ఊరిలోనే కుక్కగానో గాడిగా కూడా పుట్టచ్చు. ఇక్కడే తిరుగుతుంటావు. ఏమి ప్రయోజనం దీంట్లో? దుఃఖమే కదా. మరలా లోకంలోకి శరీరానికి వచ్చామంటే దుఃఖమే. ఈ శరీరమును పెట్టుకొని నేను సుఖమును పొందాలి, సుఖముగా ఉండాలి, శాంతిగా ఉండాలి, నాకు పూర్ణ రక్షణ కావాలని ఎవరైనా అనుకున్నారంటే అది పెద్ద మూఢతనం, బుద్ధిహీనతనం. ఎందుకంటే ఆ మూడు ఈ శరీరమును పెట్టుకొని నువ్వు పొందలేవు. నువ్వు శరీరము కాదు అంటే నువ్వు పొందుతావు. అంతే, చిన్న ఒక ట్రిక్. నేను శరీరమును కాదంటే, నేను ఆత్మాని క్లెయిమ్ చేశావంటే నీకు శాంతి, రక్షణ, సుఖం ఇక్కడే ఇప్పుడే ఉంది. అందుకని భగవంతుడు అప్పుడు ఏం చేయాలి మరి? జీవితం జరగాలి కదండి, నడవాలి, ఆకలి అవుతున్నది, దాహం అవుతున్నది,
చలి పుడుతున్నది, దుప్పటి కావాలి, ఇంట కావాలి, ఫ్యాన్ కావాలి. సరి శారీరం కేవలం కర్మ. ఈ శరీరాన్ని అట్లా అది నిలవటం కోసం ఎంతవరకు కర్మ కావాలో, ఎంతవరకు నీకు డబ్బులు కావాలో అంతవరకు ధనము, అంతవరకే పనులు పెట్టుకో. అలా చేశావంటే ఈ కర్మ నిన్ను బంధించదు. కుర్వన్నాప్నోతి, చేస్తున్నప్పటికీ కూడా కిల్బిషం, పాపమును పొందవు, కర్మ యొక్క ఫలము నీకు రాదు, నువ్వు జ్ఞానంతో జీవన్ముక్తుడివై మోక్షమును పొందుతావు అని చెప్పి ఈ చక్కటి స్తుతి, దీనిని సుఖదేవులు వారు చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. శ్రీ శుక ఉవాచ ఇది మంత్రోపనిషదం వ్యాహరంతం సమాహితం దృష్ట్వాసురా యథా యాతుధాన జగ్ధూమభ్రద్రవన్ క్షుదా. ఇది మంత్రోపనిషదం అని చూడండి, సుఖదేవులు వారి వ్యాసులు వారి నోటి నుంచే చెప్తున్నారు. ఇది ఇట్లా ఆయన ప్రార్థించాడు అని చెప్పి అక్కడ భగవంతుడు మను స్వయంభూ మనును అనుగ్రహించి జ్ఞానం ప్రసాదించాడు. జ్ఞానం వచ్చేసింది ఆయనకి. ఆ తర్వాత రెండో మన్వంతరం అక్కడ అగ్నిదేవుడి యొక్క పుత్రుడైనటువంటి స్వారోచిషుడు మనువైనాడుట. అప్పుడు ఆయన అక్కడ మనువైనప్పుడు ఆ సమయములో అక్కడ భగవానుడు వచ్చి అయినాడు. తర్వాత అప్పుడు ఆ సమయంలో విభుడు అనే పేరుతోటి భగవంతుడు అవతారం ఎత్తాడుట. ఆ కథ ఏమిటో ఇక్కడ ఎక్కడ మనకు దీంట్లో దొరకలేదు, కానీ జస్ట్ సూచిస్తున్నారు. ఆ విభుడుట చిన్న వయసులో నుంచే బ్రహ్మచారిగా ఉంటూ 48,000 మహర్షులకు ఆయన ఈ బ్రహ్మచర్య వ్రతమును నేర్పించాడుట. అప్పుడంటే ఏదో దాని గురించి కూడా కథ ఉండుంటుంది. అవి మనకి ఇక్కడ ఎన్నో పురాణాలు ఉన్నాయి కదా, అది ఎక్కడో వస్తుంది. కానీ విభుడు అనే రెండో మన్వంతరములో, ఆ తర్వాత మూడో మన్వంతరములో ప్రియవ్రతుడి యొక్క పుత్రుడు ఒకడున్నాడు ఉత్తముడని, అతడు మనువైనాడుట మూడవ మన్వంతరములో. ఓకే, ఉత్తముడు. అప్పుడు ఆ మూడవ మన్వంతరంలో ఉత్తమ మన్వంతరం అక్కడ భగవంతుడుట ధర్మునికి సూనృత అనే స్త్రీ దంపతులకు వీళ్ళిద్దరికీ సత్యసేనుడనే పేరుతోటి భగవంతుడు అవతారం ఎత్తాడుట. ఆ తర్వాత 4వ మన్వంతరములో ఈ ఉత్తముడి యొక్క సోదరుడు ఇంకొకతుడున్నాడు, అతడి పేరు తామసుడు. ఆ తామస మన్వంతరం అతడు మనువైనాడు తరువాత. సో 4వ మన్వంతరములో తామసుడు మను. అప్పుడు భగవంతుడు అక్కడ ఆ మన్వంతరంలో హరిమేధసుడు హరిణి అనే దంపతులకు, హరిమేధసుడు హరిణి అనే దంపతులకు పుత్రుడై జన్మించాడుట, అవతరించాడుట. అప్పుడు హరిణికి హరిమేధసుడికి పుట్టాడు కాబట్టి ఆ భగవంతుడు అవతారం పిల్లవాడికి హరి అని పేరు పెట్టారుట. హరి 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 నారాయణ బోల్, హరినారాయణ, హరి అని పిలువబడ్డాడు. ఆ హరియే గజేంద్రుడనేటువంటి ఒక ఏనుగుని ముసలి యొక్క బారి నుండి రక్షించాడు. ఆ ముసలి ఒక ముసలి ఆ గజేంద్రుడనే ఏనుగుని కాలు పట్టుకొని పీడించింది. ఆ సమయంలో ఈ శ్రీహరి హరి రక్షించాడు అని చెప్పి ఈ 4 మన్వంతరాలు చెప్పారు. 4వ మన్వంతరం ఇలా జరిగిందని చెప్పంగానే వెంటనే పరీక్షిత్ రాజాకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఏమంటున్నాడు? రాజోవాచ, ఓ మహర్షి నాకు ఇక్కడ కొంచెంసేపు నిలవండి, ఈ కథ చెప్పండి. హరి ముసలి కాలులో చిక్కుకున్నటువంటి ముసలికి చిక్కిన గజేంద్రుణ్ణి ఎట్లా విడిపించాడు
ఆ కథ ఏమిటి, ఎట్లా జరిగింది, ఆ ముసలి ఏనుగు ఎవరు ఏమిటని చెప్పి అడిగితే అప్పుడు తర్వాత అధ్యాయంలో గజేంద్ర ఉపాఖ్యానము లేక గజేంద్ర మోక్షం అంటారు. చాలా అద్భుతమైనటువంటి కథ, చాలా అద్భుతమైనటువంటి స్తుతి. 28 శ్లోకములతో కూడినటువంటి గజేంద్రుడి యొక్క స్తుతి ప్రసిద్ధం. రెండవ కథ ఇక్కడ మనకు గజేంద్ర మోక్షం, గజేంద్ర ఉపాఖ్యానం. ఒక కాలంలో ఆ తామస మన్వంతరము ఆ సమయంలో త్రికూటం అనే పర్వతం ఉన్నది. చాలా గొప్ప పర్వతం, అద్భుతమైనటువంటిది, అందమైన చుట్టూ నదులు, తోట, కొండలు, వేరే అడవులు, కోనలు, చెట్లు, ఇలాంటి అనేక రకమైనటువంటి రత్నములు, ధాతువులు, చెట్లు, తీగలు, పొదలు ఇలా ఉన్నటువంటిది పెద్ద ఆ చక్కని త్రికూటం అనే పర్వతం. దాంట్లో సిద్ధులు, చారుణులు, గంధర్వులు, విద్యాధరులు అందరూ కూడా అక్కడ సంచరిస్తూ ఉంటారట. ఆ పర్వతాన్ని గుహల్లో ఉంటూ దాన్ని సేవిస్తూ అక్కడ తపస్సు చేస్తుంటారట. అలాగే పలు రకాలైనటువంటి అనేక రకములైన జంతువులు అక్కడ ఉన్నాయి. దేవలోకమును చెందిన పళ్ళు, పుష్పములు, పండ్లు అన్నీ ఉన్నాయి. అక్కడ ఆ అడవిలో ఒకసారి గజేంద్రుడు అనేటువంటి ఒక పెద్ద ఏనుగు ఉన్నది. ఆ గజేంద్రుడు తన యొక్క ఆ అడవి మొత్తానికి ఆ ప్రాంతమునకు రాజుగా ఉన్నాడు. సహజముగా మృగేంద్రుడు సింహం అని చెప్తాం, కానీ గజేంద్రుడు అటువంటి గొప్పతనం ఉన్నటువంటి ఆ పెద్ద ఏనుగు. తన చుట్టూ అనేక ఏనుగులతోటి, ఏనుగులు ఎప్పుడు కూడా వాళ్ళు గుంపులు గుంపులుగా వెళతాయండి. వాళ్ళకు ఆ ఏనుగులకు ఒక లీడర్ ఉండాలి. ఆ అంతటికి ఏనుగులకు మాత్రమే కాదు, అనేక జంతువులకు ఆ ప్రాంతం మొత్తానికి రాజాగా ఉంటూ ఉన్నటువంటి ఆ గజేంద్రుడు ఒకరోజు అలా తన యొక్క కుటుంబము సభ్యులందరితోటి, చిన్న ఏనుగులు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఆడ ఏనుగులు అన్నిటితోటి కలిసి అలా విహరిస్తూ చక్కగా అన్ని వెదురు బొంగులన్నీ, వెదురు ఆకులన్నీ తింటూ వెళుతుంటే చాలా దాహం వేసింది. మధ్యాహ్నం సమయమై చాలా దాహం వేస్తే ఆ దాహమును తీర్చుకొనుటకు నీళ్ల కోసం వెతుకుతూ వెళితే ఒకచోట చక్కని ఒక సరస్సు కనిపించింది. ఎంతో అందమైనటువంటి పూలతోటి, తామరలతోటి నిండి ఉన్నటువంటిది. చుట్టూ అనేక తుమ్మెదలు ధ్వనులు చేస్తూ చక్కటి సుగంధములను వీస్తూ మలయ మారుతములాగా చల్లటి గాలిని, సుగంధమును వీస్తున్నటువంటి ఆ సరస్సును చూడగానే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే దాహంతో ఉన్నాయి కదా. ఆ ఏనుగు అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. గజేంద్రుడు వెళ్ళి చక్కగా ఆ సరస్సులో దిగి పొట్ట నిండా నీళ్లను తాగుతూ, ఆ నీళ్లతోటి ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ, తొండములతోటి ఆడుకుంటూ, జలక్రీడలు చేస్తూ ఎలా ఆ సరస్సులో విహరించాడు గజేంద్రుడంటే సుఖమహాముని చెప్తారు ఒక శ్లోకంలో, యథా గృహి, ఎట్లా అయితే గృహస్థుడు తన కుటుంబము, తన యొక్క ఇల్లు, వాకిళ్ళు అనే వాటిల్లో దిగిపోయి ఆనందముతోటి ఇవన్నీ చాలా సంతోషమునిస్తున్నాయి, సుఖముగా ఉన్నాయి అనుకుంటుంటాడు. ఎప్పుడు ఏ ఆపద వస్తుంది, ఏమవుతుంది అనేటువంటిది మైమర్చిపోతాడు. చూడండి, ఒక గృహస్థుడు ఎట్లాగైతే తనకు ఆపదలు వస్తాయి, ఈ కుటుంబము, సంసారం అనే దాంట్లో దుఃఖాలు కూడా వస్తాయి అనేటువంటిది మైమరిచి, మరణం అనేది కూడా వస్తుంది, కాలం అనేది తరుముతూ వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, ఇవన్నీ జ్ఞాపకం లేకుండా ఆ భోగములు అనుభవిస్తూ మైమర్చిపోతాడు. అట్లాగా ఈ గజేంద్రుడు ఆ సరస్సులో దిగి ఆడుతున్నాడు, ఆడ ఏనుగులతోటి ఆడుతున్నాడు. అలా చేస్తున్నప్పుడు అనుకోకుండా దైవచోదితో, అకస్మాత్తుగా దేవుడి యొక్క దైవ సంకల్పం చేత ఒక ముసలి వచ్చింది అక్కడ. ఆ ముసలి వచ్చి ఈ ఏనుగు యొక్క కాలును పట్టుకుంది, గజేంద్రుడి యొక్క కాలును పట్టుకోగానే గజేంద్రుడు అనుకున్నాడు ఏంటో చిన్న పురుగులాగా, ఎందుకంటే చాలా పెద్ద ఏనుగు గజేంద్రుడు కాబట్టి ఇది ఎంత చిన్న ముసలి పిల్లదనే కాలు అట్లా విదిలిస్తే అది వెళ్ళిపోతుందని చెప్పి అనుకుంటే విదిలిచ్చాడు, వదలట్లేదు. ఆ తర్వాత బలమంతా ఉపయోగించి కాలుని బయటికి లాక్కుందామంటే అది కుదరలేదు. ఇంకా తర్వాత వెనక్కి
పీక్కుంటూ ప్రయత్నం చేస్తే అది కాలేదు. అప్పుడు మిగిలిన ఏనుగులు కూడా వాళ్ళ తొండములతోటి గజేంద్రుడి యొక్క కాలుకి ఒకళ్ళకొకళ్ళ పట్టుకొని వెనక్కి లాగటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా గజేంద్రుడు ఆ ముసలి యొక్క నోటిలో నుంచి కాలును విడిపించుకోలేకపోయాడు. ఎంతో ప్రయత్నం చేసి ఇలా అయిపోయినది, సమయం అవుతున్నది, కొంచెం ఆ ముసలి కాలును పట్టుకున్నది, రక్తము పోతున్నది, గజేంద్రుడికి కొంచెం శక్తి తగ్గుతూ ఉన్నది. చూడండి ఇక్కడ రెండు ఒడ్డున ఉన్నటువంటి నీటిలో బయట ఉంటూ కాలు మాత్రం నీళ్ళలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడికి శరీర శక్తి, మానసిక శక్తి అండ్ బౌద్ధిక శక్తి అన్నీ తగ్గిపోతున్నాయి. కానీ దీనికి ఆపోజిట్ ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ ముసలికి దాని శరీర శక్తి పెరుగుతున్నది, మనోశక్తి పెరుగుతున్నది, దాని ధైర్యం, స్థైర్యం కూడా పెరుగుతూనే ఉన్నది. ఇలాగే లోకంలో మనిషి ఎప్పుడైతే సంసారంలో కుంగిపోతాడో, కాలమనే ఈ ముసలి చేత పట్టుకొనబడతాడో, అప్పుడు వార్ధక్యం వస్తుందో, వ్యాధులు వస్తుంటాయో, అప్పుడు శరీర బలం, మానసిక బలం, బుద్ధి బలం అన్నీ తగ్గుతాయి. కాబట్టి ఇవన్నీ జరిగి తగ్గిపోయే లోపలనే ఆ మనుషుడు జ్ఞానమును పొందాలి. తను ఎందుకు పుట్టాడు, ఈ శరీరం ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ గజేంద్రుడు ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన ఏమీ పని జరగలేదు. కొంచెంసేపు అయిన తర్వాత ఆడ ఏనుగులు, ఆ ఏనుగులు అవన్నీ కూడా ఇంకెంతసేపు లాగుతాయి, అందుకని కొంచెం అలిసిపోయినాయి. కొంతమంది మాకు ఆకలి అవుతున్నది, మేము ఇంటికి వెళ్ళిపోతామన్నారు. తర్వాత కొన్ని ఆడ ఏనుగులేమో ఇది పిల్లలకి వీళ్ళందరికీ కూడా ఆకలి అవుతున్నాయట, వీళ్ళకి నేను చూసుకోవాలి కదా, కొంతమంది ఉంటారు, మేము కొంతమంది వెళ్తామని చెప్పి పిల్లలు ఆడ ఏనుగులని వెళ్ళిపోయి ఎవరో ఒకళ్ళిద్దరు కాపలాగా ఉన్నట్టుగా ఉన్నారు. ఈ గజేంద్రుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, తొండము నోరు తెరిచి అరుస్తున్నాడు, ఘీంకారం చేస్తున్నాడు, ఏమీ ప్రయోజనపడలేదు. ఇలాగే ఈ సంసారంలో మనుషుడు ఈ కాలచక్రంలో ఉన్నటువంటి జర, వ్యాధి, మరణములు అనేవి వస్తున్నప్పుడు ఇంక ఏమీ చేయలేడు. ఒకటి ఈశ్వరుడికి శరణాగతి చేయటం తప్ప, ఈశ్వరుడిని ప్రార్థించడం తప్ప మరొకటి ఉందా? ఓకే, మరణ సమయే సాంబయేక సహాయ, వేరే ఎవరు ఏది కూడా రక్షించదని తెలుసుకోవాలి. ఇక్కడ ఇలా అనేక సంవత్సరాలు జరిగిపోయినదని చెప్తున్నారు. ఇక్కడ అంతటి పోరాటం జరుగుతున్నది ఆ ముసలికి, ఈ ఏనుగుకి, గజేంద్రుడికి. దీనిని దేవతలందరూ కూడా ఆకాశంలో పైలోకాలోంచి చూస్తూ ఆశ్చర్యపడుతున్నారుట. ఎవరు ఇట్లా నాకు ఈ ఆపదలో నుంచి ఇంకా విడుదల లేదు, నేను తప్పించుకోలేను, నాతో సమానంగా ఉన్నటువంటి ఏనుగులు ఇవన్నీ కూడా నన్ను విడిపించలేవు, కాబట్టి నేను పశువుగా ఉన్నాను, ఈ రూపంలో ఉన్నా కూడా నేను అందరికీ ఆశ్రయుడైనటువంటి, సర్వోత్తముడైనటువంటి, సర్వశక్తివంతుడైనటువంటి ఆ పరమేశ్వరుని నేను శరణు వేడుకుంటాను అని మనసులో అనిపించిందిట. మనసులో అనిపించి తను నిర్ణయించుకున్నాడు, ఎవరో ఆ దేవుడు ఏమిటో నాకు తెలియదు, ఎవరని ఆయన పేరు. యహ కశ్చనేషో బలినోంతకోరగాత్ ప్రచండవేగాదభిధావతో వృషం భీతం ప్రపన్నం పరిపాతి యద్భయాత్ మృత్యు ప్రధావత్యరణం తమీమహీం. ఏం చెప్తున్నాడంటే శరణాగతి చేస్తున్నాడు. చూడండి, ఇది చాలా ముఖ్యం. భక్తిలో శరణాగతి అంటాం. ఈశ్వరుడికి శరణాగతి, మనస్సుని, శరీరమును, బుద్ధిని ఆ ఈశ్వరుడికి సమర్పించలేదంటే అజ్ఞానం పోదు, మాయ మనల్ని వదలదు, మాయ అనే ముసలి వదలదు. అప్పుడు ఏనుగు రూపంలో ఉన్నటువంటి ఇతడు ఎలా ప్రార్థించాడు, ఎలా తలుచుకున్నాడు, ఎట్లా అనిపించింది, ఏమంటున్నాడు చూడండి. యహ కశ్చన, ఎవరో ఆ దేవుడు, నాకు తెలీదు ఆయన పేరేమిటంటో, ఆ దేవుడు ఇలాంటి మృత్యువు భయంకరముగా వేగము తరుముతూ వస్తున్నప్పుడు ఇట్లా భయపడే ఈ మరణము సమయంలో ఉన్నటువంటి వాడు
శరణు పొందవలసిన విషయం ఒకడే ఒకడు, ఆ సర్వశక్తిమంతుడు. అది ఈశ్వరుడా, ఈశ్వరియా, ఏమిటో ఆ శక్తి, ఎవడో ఎవరైనా సరే అతనే రక్షిస్తాడు అని చెప్పి ఆ భయమునకు మృత్యుదేవతకి భయపడుతున్నటువంటి ఇతడు, ప్రాణులన్నీ ఇలాగే మృత్యు భయం అందరికీ. కాబట్టి ఈ ప్రాణులందరూ భయములో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించేటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు ఒక్కడే. అటువంటి ఆ పరమేశ్వరుడు నేను ప్రార్థిస్తున్నాను, శరణు వేడుకుంటున్నాను అన్నాడు. ఏనుగుకి ఎలా ఇలా ప్రార్థించటానికి సాధ్యపడుతుందా? ఇదేంటి ఒక ఊహించి రాసినటువంటి కథన, చిన్నపిల్లలకి చెప్పే కాక్ అండ్ బుల్ స్టోరీనా, కాకి పిట్ట కథ లాంటిదా అని చెప్పి చాలా మనకు సందేహాలు వస్తాయి. ఈ సందేహాన్ని తీర్చడానికి మనం వచ్చే సత్సంగంలో చూస్తాం. జంతు రూపంలో ఉన్నా కూడా పోయిన జన్మలలో చేసినటువంటి సాధన, ఈ గజేంద్రుడు అసలు ఎవరు, ఆ ముసలి ఎవరు, ఏమిటి వీళ్ళ కథ, ఇలా జంతువుల రూపంలో ఉన్నా కూడా జ్ఞానముతోటి భక్తితోటి ఉండవచ్చు అంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. అది భాగవతంలో ఒక ఉదాహరణను చూస్తున్నాం. ఈ విషయములన్నిటిని కూడా మనం వచ్చే సత్సంగంలో ఈ గజేంద్రుడి యొక్క ప్రార్థన అత్యంత ముఖ్యమైనది. అన్ని శ్లోకాలను మనము వాటిని విందాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.